హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిడ్ ఏషియన్. మనం ఈరోజు సండే ఈవినింగ్ వ్లాగ్ని చూస్తున్నాం. అందరికీ అర్థమైపోయి ఉంటుంది మనం ఈ సండే ఎక్కడికైతే వచ్చేసినామో అని. ఈ సండే మనం హుసేన్ సాగర్ లుమ్ని పార్క్ అయితే వచ్చేసినాం. ఇక్కడ వెళ్తున్న దారిలో అయితే ఇక్కడ మనకి డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాచ్యూ. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఈవినింగ్ ప్లేస్ అయితే మాత్రం ఈ ప్లేస్ అనే నేనైతే చెప్పగలను. బికాజ్ ఈవినింగ్ ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే అంత బాగుంటుంది. చాలామంది ఇక్కడికి విజిట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు వీకెండ్స్లో మ్యాక్సిమం. ఎందుకంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు అంతే. ఈ ప్లేస్ ది బెస్ట్ అనుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. మేము కూడా వీకెండే వెళ్ళాం విత్ ఫ్యామిలీ. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోతున్నాం. సో మేము వెళ్ళిన రోజు అయితే ఈవినింగ్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం అయితే ఏమి లేదు, అలానే మేము స్టార్ట్ అయ్యాం. బట్ అక్కడికి రీచ్ అయిపోతున్నాం, ఇంకొక 1 minute 2 minutes ఉంది అంటే పార్కింగ్లో వర్షం పడిపోయింది. సో ఇక్కడ మా ఇషాన్ బాబు ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు రెయిన్ని ఫుల్గా. ఉన్న ఉడిపి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడికి ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఫుడ్ అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళాక అక్కడ ఫ్రైడ్ మోమోస్, ఇంకా స్టీమ్డ్ మోమోస్, ఇంకా ఐస్ క్రీమ్ అనేది ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళు తీసుకురావడానికి చాలా టైం అయితే పట్టింది. సో ఆ లోపల మా ఇషాన్ బాబు ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు. మస్తీ గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఆర్డర్ రావడానికి ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పేసి ఆ సైడ్లో ఇంకా ఇది డిఫరెంట్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ వ్యూ చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారని సిట్టింగ్ ఏరియా డిఫరెంట్గా పెట్టారు. అక్కడికి వెళ్ళి ఇంకా ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ మా బ్రదర్ అయితే ఫొటోస్ దిగారు. అంతలో ఫొటోస్ దిగుతున్న టైంలో ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసిందని మేము వచ్చేసినాము. ఇక్కడ మన ఫ్రైడ్ మోమోస్ అయితే వచ్చేసినాయి. ఇంకా స్టీమ్డ్ మోమోస్ కూడా వచ్చేసినాయి. ఇవి స్టీమ్డ్ మోమోస్. ఇంకా ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది. మాకు మొత్తం అయితే ఇక్కడ 500 వరకు ఛార్జ్ అయితే పడింది. బట్ నాట్ వర్త్ ఇట్ అని అయితే నాకు అనిపించింది. యాజ్ ఎ టేస్ట్ వైజ్ నాకు అది నచ్చలేదు. అవుట్ ఆఫ్ 5 1.5 కూడా ఇవ్వను నేను, 1 ఇస్తాను అంతే ఉంటుంది. ఇంకా వర్షం తగ్గినాక మనమైతే ఇక్కడికి వచ్చేసినాం లుమ్ని పార్క్కి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అడల్ట్స్కి 20 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్. ఇక్కడ చిల్డ్రన్స్గా ఎవరిని కన్సిడర్ చేస్తారంటే 4 to 9 years వాళ్ళని కన్సిడర్ చేస్తారు చిల్డ్రన్స్గా. లోపలికి వచ్చాక ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ ఎరో మార్క్తో మనకి ఆల్రెడీ బోర్డు పెట్టుంటారు. లేదు అంటే మనం ఎంట్రన్స్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. సో మేము ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో వన్స్ టికెట్ తీసుకున్నాక ఈచ్ పర్సన్కి మాకు 20 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేశారు. ఇక్కడ టూ టైప్స్ చెకింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చెకింగ్ చేస్తారు. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్, అంటే మనం హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ క్యారీ చేస్తే ఇంకా సెకండ్ టైం మళ్ళీ చెక్ చేస్తారు. అక్కడ ఒక సైడ్ గర్ల్స్కి, ఇంకొక సైడ్ బాయ్స్కి ఉంటుంది. సో మాకు ఇక్కడ చెకింగ్ చేసినాక మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా సో ఇంకా లోపలికి వెళ్ళినాక మనకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా కనిపిస్తుంది స్టార్టింగ్లో. ఈవెన్ చిన్నపిల్లలు చాలామంది లోపలికి వెళ్ళి అయితే ఆడుకుంటున్నారు బాగానే. మేమైతే వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి చూసేసి ఇక్కడ ఒక 2-3 ఫొటోస్ దిగేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇక్కడైతే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ చెప్తున్నాము మేము. బికాజ్ మీకు హాయ్ చెప్పుకుంటే అయితే స్టార్ట్ అవ్వదు కదా ఇంకా. సో ఫ్యామిలీ మొత్తం మీకు హాయ్ చెప్పేస్తున్నాం. మా ఇషాన్ బాబు కూడా హాయ్ చెప్పేశాడు ఇక్కడ. సో వన్స్ మీకు హాయ్ చెప్పేసినాక ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ డిఫరెంట్ షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు, గర్ల్స్ స్టఫ్ అయితే ఎక్కువ ఉంది. మేమైతే అనుకున్నామంటే షాపింగ్ తర్వాత చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే బోటింగ్ చేసి వచ్చేద్దాం అనుకున్నాం. ఎందుకు అంటే మనకి చీకటి అయిపోతుంది కదా. మేము ఎట్లానో ఈవినింగ్ టైం అయితే వెళ్ళాము. ఇంకా చీకటి అయిపోతే అక్కడ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినా కూడా అంత ఎంజాయ్ ఏం చేయం కదా. ఇప్పుడు వెళ్తే కొంచెం చూడొచ్చు అని చెప్పేసి
మేమైతే ఫస్ట్ బోటింగ్ అయిపోయాం. ఇక్కడైతే మేము టికెట్ కాస్ట్ అనేది చూపిస్తున్నాం. అంటే బుద్ధ విజిట్కి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్ అక్కడ ఉన్నాయి. ఇక్కడైతే పిక్చర్ అయితే పెడుతున్నాం చూడండి. మేమైతే ఓన్లీ బుద్ధ విజిట్ అయితే వెళ్ళాము. ఈచ్ పర్సన్ 100 రూపీస్. ఇదైతే బుకింగ్ కౌంటర్. అక్కడ గేట్ నెంబర్ 3 అని ఉంటుంది. దానికి కొంచెం ముందులో మనకి ఇక్కడ బుకింగ్ కౌంటర్ అనేది ఉంటుంది. అది ఆఫ్లైన్ బుకింగ్ కౌంటర్. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అని ఉంది కదా, ఇది ఆన్లైన్ బుకింగ్ కౌంటర్. ఇక టికెట్ మనం తీసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ చేసేటోళ్ళు ఇటు సైడ్, ఆఫ్లైన్ పేమెంట్ చేస్తే అటు సైడ్ తీసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఆన్లైన్ పేమెంట్ అని. సో గేట్ నెంబర్ 3కి మనము ఎంటర్ అయ్యామంటే ఇక్కడ మనం బోట్ అనేవి ఉంటాయి. అక్కడ మనం వన్స్ టికెట్ తీసుకున్నాక మనం బోటింగ్కి వెళ్ళిపోవచ్చు గేట్ నెంబర్ 3 త్రూగా. సో ఎట్లానో మేమైతే ఆ టైంలో వెళ్ళేటప్పటికి ఒక బోట్ అయితే ఫిల్ అయిపోయింది. సో మేము సెకండ్ బోట్ కోసం వెయిట్ చేస్తాం. ఎట్లానో వెయిట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఆ ముందు కూడా అలానే చూద్దాం ఏముందో అని చెప్పేసి అలా ముందుకు వెళ్ళాం. అలానే ఇంకొకసారి మీకు కాస్ట్ కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకొకసారి ఇక్కడైతే మీకు టికెట్ కాస్ట్ అనేది చూపిస్తున్నాం క్లియర్గా. అక్కడ ప్రతి దగ్గర వాళ్ళైతే టికెట్ కాస్ట్ అయితే పెట్టున్నారు, మెన్షన్ చేస్తున్నారు. మళ్ళీ మీకోసం అని మళ్ళీ చూపిస్తున్నాం క్లియర్గా. బికాజ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదా మనకి ప్రైజెస్ తెలుసుకోవడం. తర్వాత మేమైతే ఇక్కడ ఫ్యామిలీ టైం అంటే స్పెండ్ చేసి వస్తున్నాం. ఎట్లానో టైం ఉంది కదా బోటింగ్ అని చెప్పేసి. ఇప్పుడైతే బోట్ వచ్చేసిందని చెప్పేసి మనమైతే వెళ్ళిపోతున్నాం. సో గేట్ నెంబర్ 3 త్రూగా మనం వెళ్ళామంటే మనకి ఇక్కడ బోట్ అనేది ఆగుతుంది. ఇప్పుడైతే మనం బోట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను బోట్ లోపల వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇట్లా కూర్చోడానికి ఇట్లా చైర్స్ ఉంటాయి, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇది ఇంకా బోట్ బయట నుంచి వ్యూ అన్నమాట, బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా బోట్ అయితే మూవ్ అయిపోతుంది. ఇది బోట్ లోపల నుంచి బయటికి వ్యూ అన్నమాట. అక్కడైతే మన సచివాలయం కనిపిస్తుంది, సెక్రటేరియట్ చాలా బాగా కనిపిస్తుంది నైట్ టైం అయితే. అండ్ అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడైతే మా మమ్మీ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. ఇదైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. తర్వాత ఆల్మోస్ట్ మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం. ఇది బోట్ నుంచి బుద్ధ స్టాచ్యూ వ్యూ అన్నమాట. చాలా బాగుంది, ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టుంది అనమాట వెళ్ళడానికి. చాలా బాగుంది. అక్కడ మనకి డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. అయితే మనం వచ్చేసినాం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి. నైట్ టైం చాలా బాగుంది, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ అయితే వేస్తున్నారు స్టాచ్యూ పైన, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా మనం రిటర్న్ అయితే అయిపోతున్నాం స్టాచ్యూ దగ్గర నుంచి. సేమ్ మళ్ళీ ఆ గేట్ నెంబర్ 3 దగ్గరే మనకి బోట్ అనేది స్టాప్ అవుతుంది. ఇది మళ్ళీ రిటర్న్ అయిపోతున్నప్పుడు వ్యూ అనమాట మన బోట్ నుంచి బుద్ధ స్టాచ్యూకి. మనమైతే ఇప్పుడు వచ్చేసినాం బయటకి, సేమ్ గేట్ నెంబర్ 3 నుంచి వచ్చేసినాక ఇప్పుడు మన షాపింగ్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్లో మనకైతే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అనే కనిపిస్తున్నాయి. అక్కడ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మన ఫొటోస్ పెట్టుకొని. ఇక్కడ మ్యాక్సిమం గర్ల్స్ స్టఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. హెయిర్ బ్యాండ్స్, క్లచర్స్, క్లిప్స్ అన్నీ కూడా గర్ల్స్ స్టఫ్సే ఉంటాయి. ఈవెన్ ద బ్రాస్లెట్స్ ఆల్సో. సేమ్ ఆ స్టాల్స్ బ్యాక్ సైడే మనకి అక్కడ బంగీ జంప్ అండ్ స్కై జంప్ ఉంటుంది. బంగీ జంప్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్, స్కై జంప్ వచ్చేసి 40 రూపీస్. మనం మళ్ళీ స్టార్టింగ్ మన గేట్ దగ్గరికి అక్కడికి ఆ ఫౌంటైన్ దగ్గరికి వచ్చేసినామంటే మనకి ఇక్కడ లేజర్ షో అనేది ఉంటుంది. అక్కడ మనకి అక్కడ క్లియర్గా బోర్డు పైన రాసి ఉంటారు ఎర్ర మార్క్స్తో. మనం అక్కడికి వచ్చేసినామంటే ఇక్కడ లేజర్ షో టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. సేమ్ ఆ టికెట్ కౌంటర్ పక్కనే పే అండ్ యూజ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఈచ్ పర్సన్కి 5 రూపీస్ మనం పే చేసి మన వీ కెన్ యూజ్ వాష్రూమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. సేమ్ మేమైతే ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అంటే మీకు చూపిద్దాం అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేసినాక మనకు ఆపోజిట్లోనే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే, పెద్దవాళ్ళు ఆడుకునే యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. ఆ డక్, ఆ ర్యాబిట్ ఉండేటివి ఆ చిన్నపిల్లలు
ఇంకా చిన్నపిల్లల దీనికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. ఇంకా పెద్దవాళ్ళ దీనికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. ఇంకా అవన్నీ అడిగేసి మీకోసం వీడియో తీసుకున్నాక ఇంకా బయటకు వెళ్ళిపోదామని అనుకున్నాం. అన్నీ ఎక్స్ప్లోర్ చేశాక మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం. అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది ఎగ్జిట్ బోర్డ్, అక్కడ దానికి ఫాలో అయిపోతే మనం బయటకు వచ్చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నేనైతే ఉడిపి రెస్టారెంట్ అయితే చూసాను. అసలు వర్త్ ఇట్ అయితే కాదు ఇక్కడ ఫుడ్కి అండ్ కాస్ట్కి. నేను అన్ని ఉడిపి రెస్టారెంట్ గురించి చెప్పట్లేను, ఓన్లీ ఈ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ఉడిపి రెస్టారెంట్ గురించి మాత్రమే చెప్తున్నా. మనం వన్స్ బయటకు వచ్చాక ఇక్కడైతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సచివాలయం సెక్రటేరియట్. చాలా బాగుంటుంది. ఈవినింగ్ కన్నా నైట్ ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్తో. ఇక్కడ ఫోటో కూడా అటాచ్ చేస్తున్నాం. ఇంకా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. నైట్ టైం అయితే చాలా బాగుంది ఈ ఏరియా అయితే. అలానా ఇంకా ఇషాన్ వాళ్ళ తాతయ్య నుంచి ఇషాన్ గురించి బెలూన్ తీసుకురావడానికి వెళ్తున్నారు. అంతలో మీకు ఈ క్లిప్ అనేది చూపించేద్దాం నైట్ టైం వ్యూ అలా ఉంటుందని తీసాను. చాలా బాగుంది. ఇంకా బెలూన్ అయితే వచ్చేసింది. మైసన్ బాబు అయితే ఫుల్ ఆడుకుంటున్నాడు ఆ బెలూన్తో. ఈవెన్ ఆ బెలూన్ కూడా వర్త్ ఇట్ అండి ఆ కాస్ట్కి, బికాజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఇషాన్ బాబు దగ్గర అయితే ఉంది ఆ బెలూన్. మనం బ్యాటరీస్ చేంజ్ చేసుకుంటే చాలు ఆ లైటింగ్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఆ లైటింగ్స్ దగ్గర స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. బట్ బెలూన్ అయితే బాగుంది ఇప్పటి వరకు. ఈవెన్ వాడు బాగా నచ్చింది కూడా, లైటింగ్స్ వల్ల ఫుల్ అట్రాక్ట్ అవుతున్నాడు. చాలా బాగుంది. సో ఇప్పుడైతే చూసేయండి ఇషాన్ బాబు ఆట. స్టార్టింగ్లో అయితే వాడికి ఇంకా కొత్తగా కనిపిస్తుంది కదా, చాలా బాగా ఆడుకున్నారు. ఇప్పుడైతే మీకు ఇక్కడ అమరవీరుల స్తూపం అయితే చూపిస్తున్నా. స్టార్టింగ్ నుంచి వీడియోలో చూపిలే కదా ఇక్కడ. ఇదైతే లుంబిని పార్క్ పక్కనే ఉంటుంది. ఇదైతే ఇంకా బిర్లా మందిర్. నైట్ టైం వ్యూ అయితే బాగుంది అన్నీ కూడా. ఫైనల్గా అయితే మనం వీడియో ఎండింగ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా రష్ కూడా ఉంటున్నారు అండ్ ఈ ప్లేస్ మస్ట్ విజిట్ అండి, బాగుంది. ఇంకా మన ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.